వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను నా కజిన్స్తో కలిసి ఆస్టిన్కి ఒక 1.5 hours దూరంలో ఉన్న కొలరాడో బెండ్ స్టేట్ పార్క్కి వెళ్ళాం. అండ్ అక్కడ డే అంతా ఎలా స్పెండ్ చేసామో మీరే ఈ వీడియోలో చూసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఫైనలీ వచ్చేసాం కొలరాడో బెండ్ స్టేట్ పార్క్. ఇక్కడ మ్యాప్ తీసుకొని లోపలికి వెళ్దామని చెప్పి తీసుకుంటున్నాం. అక్కడ మ్యాప్ నిత్తి తీసుకుంటున్నారు. సో ఐమ్ వెయిటింగ్. వెదర్ 87 ఉంది, చాలా హాట్. మేము అది తెలియకుండా స్వెట్ షర్ట్స్ వేసుకొచ్చాం నలుగురం. సో ఇక్కడ మనం చూస్తే ఈ కొలరాడో స్టేట్ పార్క్లో మొత్తం 7 ట్రైల్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్ మనం ఈరోజు వెళ్ళాలనుకునేది వచ్చి వాటర్ ఫాల్స్కి 60 feet అని చెప్పారు. సో నాకు తెలిసినంత వరకు అయితే అది గవర్నమెంట్ ఫాల్స్ ఉండొచ్చు. సో ఇది వచ్చి టోటల్ 1.5 miles అంటే ట్రైల్. అసలు ఇక్కడ ఒక్క మనిషి లేరు. చెప్పాలంటే ముందే వార్నింగ్ కూడా రాసింది. ఇది మొత్తం 1 hour ట్రైల్. సో వాటర్ తీసుకురండి అని చెప్పారు. మా దగ్గర అయితే వాటర్ కూడా లేదా, అయిపోయింది. వెళ్తు ఇంతసేపు నడిచాక ఫైనల్లీ ఒక బోర్డు కనిపించింది. కొంచెం మోటివేషన్తో వెళ్ళిపోతాం. అసలు ఇవే చూడండి ఎట్లుందో. ఇప్పుడు ఈ వేలో మనం దిగాలి, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఇంకొకటి పాయింట్ ఏంటంటే మనం ఇదే వేలో వెనక్కి రావాలి, అది టాస్క్. హాయ్. ఓ కష్టపడి ట్రక్ చేశాక
వచ్చిన మెయిన్ స్పాట్ చూడడం అయిపోయింది. కానీ అక్కడ లోపల వాటర్లో తడవడానికి నాట్ అలౌడ్ అని చెప్పారు. ఎందుకంటే ఫైన్ $250 అండి. మనం అలా చేయకూడదు కాబట్టి. ఇక్కడైతే రివర్ ఫ్లో ఉంది, సో వెళ్ళి రివర్ చూసుకుంటాం. ఇక్కడ మొత్తం కొండలు కొండలు ఉంది, కాకపోతే చాలా స్లాంట్ ఉంది. జాగ్రత్తగా ఎలా ఫీల్ అవుతున్నావు బావా? హెవెన్. ఫస్ట్ outing after 3 months. నితి, how you are feeling నితి? కింద పడతానేమో ఫీల్ అవుతాను. పవన్, how you are feeling? బాగుంది, ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది. యా, కాకపోతే చాలా స్లాంట్గా ఉంది, జాగ్రత్త ఎడ్జ్లో ఉన్నారు అంతా. నైస్. సో వీళ్ళిద్దరూ దిగాలని ట్రై చేస్తున్నారు. కమాన్. ఈ స్పాట్ బాగుంది, కాకపోతే దిగడం చాలా రిస్కీ, అందుకని దిగట్లేదు నేను. పాచి ఉంది కదా. ట్రేడ్ మార్క్ పోదా. బాగుందా ప్లేస్? కాళ్ళు కడుక్కున్నాను, మట్టి తొక్కకుండా పైకి వెళ్ళిపోవాలి. ఓకే, రెడీ? కామెడీ మ్యూజిక్ పెట్టాలా? సాక్స్ వేసేసుకో. సో ఫైనలీ మంచిగా వాటర్లో ఎంజాయ్ చేసాం అందరం. ఇప్పుడు మళ్ళీ ట్రెక్కింగ్ ఇంకొక 1.5 మైల్ బ్యాక్కి వెళ్తున్నాం. కేవ్స్ ఉన్నాయంట, ఐ డోంట్ నో అది అలోడో కాదో. మేబీ ఇఫ్ ఇన్ కేస్ అలో చేస్తే మేము అది కూడా కవర్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. స్టార్ట్ అవుతున్నాం వెనక్కి. సో ఫైనలీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 1.5 మైల్స్ ట్రైల్ నడుచుకుంటూ వెళ్ళాలి బ్యాక్. వచ్చేటప్పుడు ఏమంటే స్లోప్ ఉంది కాబట్టి కొంచెం ఈజీ అనిపించింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంతా సేమ్ రూట్ కదా, హిల్, కష్టంగా ఉంది.
ఫైనలీ ట్రైల్ అంతా నడుచుకొని వచ్చేసాం. ఇంకా డిన్నర్ చేసుకొని, బికాజ్ మేము లంచ్ చేయలేదు, సో ఒకేసారి ఇంకా డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడే ఒక ఫుడ్ ట్రక్ దగ్గర ఆగాం, సో ట్రై చేద్దామని. ఇది చైనీస్ క్రుసీన్.